కీర్తనలు 37:34 యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము, ఆయన మార్గమును అనుసరించుము. భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును. ఎంత గొప్ప వాగ్దానాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నారండి. దినమున దేవుడు ఏమని సెలవిస్తూ ఉన్నారు అంటే, ఆయన కొరకు ఎవరైతే ఉంటారో వారి యొక్క జీవితం ఎలా ఉంటుంది అంటే భూమిని స్వతంత్రించుకునే వారిగా ఉంటుంది అంటూ ఉన్నారు. అవునండి, దేవుని యొక్క కృప మన ఎడల ఎలా ఉంటుంది అని అంటే, మనము ఎల్లప్పుడూ కూడా మనకి ఏది కావాలంటే అది మనము అనుసరించి అనుభవించే వారిగా మనము ఉంటామని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. ఎందుకని అంటే, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ఆయన మార్గమును అనుసరించుము. ఆయన మార్గాన్ని ఎవరైతే అనుసరిస్తారో, ఆయనని నమ్ముకొని ఉంటారో వారి యొక్క జీవితాలలో ఎల్లప్పుడూ కూడా ఆశీర్వాదము హెచ్చుగా ఉంటుందని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. దేవుని యొక్క వాక్యంలోని నీతిమంతులకు యెహోవాయే సంరక్షకుడు, వారి స్వాస్యము సదాకాలము నిల్చును. ఆపత్కాలమందు వారు సిగ్గునందరు, కరువు దినములలో వారు తృప్తి పొందుతారు. అవునండి, భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును అని అంటే, భూమి మీద వారి యొక్క జీవితము ఎలా ఉంటుంది అంటే, వారి యొక్క స్వాస్యము సదాకాలము నిలిచి ఉంటుందంట. ఆపత్కాలమందు వారు సిగ్గునందరంట. కరువు దినములలో కూడా వారు తృప్తి పొంది చక్కగా జీవిస్తారు. ఎందుకంటే నీతిమంతులకు యెహోవాయే సంరక్షకుడు, ఆయనే సంరక్షకుడుగా ఉంటూ ఉన్నారు. కాబట్టి మన జీవితంలో ఇవన్నీ కూడా ఆయన యొక్క కృప చేత జరుగుతాయని దినము సెలవిస్తూ ఉన్నారు. అందుకని మనము ఎల్లప్పుడూ కూడా యెహోవా కొరకు కనిపెట్టుకుంటూ ఆయన మార్గమును అనుసరిస్తూ ఉంటే కనుక మన జీవితము సురక్షితముగా, అలాగే చక్కటి ఆరోగ్యవంతముగా మంచిగా జీవిస్తామని దేవుడి దినము సెలవిస్తూ ఉన్నారు. ఎందుకు మనము భయపడుతూ ఉన్నాం? ఎందుకు ఆయన మార్గాన్ని తప్పిపోయి తిరుగుతూ ఉన్నాము? ఆయన్ని మనము కనిపెట్టుకొని ఉండలేకపోతున్నాము అని అంటే, దుష్టుడు ఎల్లప్పుడూ కూడా మన యొక్క ఆలోచన విధానాన్ని ప్రక్కతోవ తప్పిస్తూ ఎంతగానో నష్టం అనేది వాటిల్ల చేస్తూ ఉంటారు. అయితే మనము ఎల్లప్పుడూ కూడా ప్రార్థనతోనూ వాక్యముతోనూ మనల్ని కట్టుకుంటూ దేవుని యొక్క మార్గంలో మనము ఎల్లప్పుడూ కూడా చక్కటి బాట వేసుకుంటూ ఉంటే కనుక మన జీవితంలో ఆయనే సంరక్షకుడుగా, సదాకాలము స్వాస్యాన్ని ఇచ్చే దేవుడుగా, మనల్ని సిగ్గునందనివ్వకుండా కరువు దినములలో వచ్చినప్పుడు కూడా మనకి తృప్తికరమైన జీవితము మనము కలిగి ఉంటామని ఈ దినము దేవుడు సెలవిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ దినమున మనము ఎల్లప్పుడూ కూడా ఆయన వాగ్దానాలను మనము అనుసరించుకుని అవి చేత పట్టుకుని నడిస్తే గనక మన జీవితము సంతోష ఆనందమయముగా ఉంటుందని దేవుడి దినమున ఆయన వాగ్దానముతోనూ వాక్యముతోనూ మాట్లాడుతూ ఉన్నందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినమున పుట్టినరోజు, పెళ్లి రోజు అనేక శుభదినములు చేసుకుంటున్నారు. అందరికీ కూడా నిండారిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నానండి. మీ జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదము, ఆయన బహుమానము, ఆయన యొక్క ధననిధి మీకు కలుగునుగాక ప్రార్థించుకుందామండి. యెహోవా దేవా, నా తండ్రి, నా ప్రభా, మేమందరం కూడా నాయన, నా తండ్రి, మీ మార్గం నుండి, నాయన త్రోవ నుండి, నాయన, నా తండ్రి, తప్పిపోకుండా నాయన ఎల్లప్పుడూ కూడా మిమ్మల్ని అనుసరించి మీ మార్గంలో మేము ఉండేలాగున మాకు సహాయం చేయండి. మీరే సంరక్షకుడుగా మా యొక్క జీవితాలలో సంతృప్తికరమైన జీవితాన్ని మాకు అనుగ్రహించమని కోరుకుంటున్నాను. ఈరోజు పుట్టినరోజు, పెళ్లి రోజు అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరినీ దీవించండి, ఆశీర్వదించండి. మీ కృపా కాపుదలని వారికి అనుగ్రహించండి. నాయన, మా కొరకు ప్రార్థించమన్న వారిని వారి యొక్క బిడ్డల భవిష్యత్తు, ఆరోగ్యము, వారి చే పనులు, వారి ఉద్యోగములు, వారి యొక్క వ్యాపారములు అన్నిటికీ తోడై ఉండండి.
షుగరు, బీపీ, థైరాయిడ్, హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, ఎయిడ్స్, క్యాన్సర్, నరాల బలహీనత, పారాలసిస్, గ్యాస్ట్రిక్ ట్రబుల్, ప్రతి విధమైన అనారోగ్యాన్ని తీసివేసి స్వస్థపరిచే యెహోవా నేనన్నారు నా ప్రభా. మీ కృపని అనుగ్రహించమని కోరుకుంటున్నాను. అయ్యా హాస్పిటల్స్లో ఉన్న బిడ్డలనైనా మీరే త్వరగా కోలుకోవడానికి సహాయం చేయండి. అయ్యా స్టడీస్ చదువుకోవాలనుకుంటున్న వారికి తోడై ఉండండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ నాయన మామూలు ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వారికి తోడై ఉండండి ప్రభా. నాయన నా తండ్రి ఎక్కడ యాక్సిడెంట్స్ అవ్వకుండా కృప చూపించండి నా ప్రభా. ఫైర్ యాక్సిడెంట్స్ కానీ అలాగే భూకంపాలు కానీ వరదలు కానీ ఏది లేకుండా సహాయం చేయండి నాయన. ప్రతి ఒక్కరిని కూడా సంరక్షకుడిగా మీరు ఉన్నారు కాబట్టి నేను ప్రతి ఒక్కరిని కూడా సంరక్షించండి నా ప్రభు. 108లో నాయన ప్రయాణం చేస్తూ నాయన ఎమర్జెన్సీ ఉన్న ప్రతి బిడ్డకి తోడై ఉండండి నా ప్రభా. ఎవరికి ఎటువంటి కీడు అపాయం లేకుండా నాయన మీ యొక్క దూతలతో కావలి ఉంచి చక్కటి ఆరోగ్యాలు దయచేయండి నాయన. నా తండ్రి సంఘాలని దీవించండి, సంఘ కాపుర్లని దీవించండి. మీ యొక్క కృప చేత నాయన ప్రతి ఒక్కరు కూడా రక్షింపబడి బాప్టిజం తీసుకుని నాయన నా తండ్రి మీ యొక్క సంఘాన్ని నాయన నా తండ్రి అనుసరించి నా ప్రభు మీ కొరకు ఎదురు చూచే వారిగా ప్రతి ఒక్కరిని కూడా ఆయాతపరచమని కోరుకుంటూ ప్రతి ఒక్కరిని మీ యొక్క పాదాల దగ్గర పెడుతూ నా ప్రభు నా రక్షణ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమె తండ్రి కుమార్ పరిశుద్ధాత్మ సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమెన్. God bless you.